తెలంగాణ ప్రజల డబ్బుతో ఆయనకున్న దోస్తులను కాపాడిన ఘనత కేటీఆర్ది కాదా అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల చెవిలో పువ్వు పెట్టొద్దని కేటీఆర్ కు హితవు పలికారు. తెలంగాణలో తామే ఎప్పుడు అధికారంలో ఉంటామని ఒక నియంతలా కేసీఆర్ వ్యవహరించారని, కేటీఆర్ బాగోతం తెలంగాణ ప్రజలకు తెలుసని చామల పేర్కొన్నారు. ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ గురించి, అతని వ్యవహారం గురించి ప్రజలు గమనిస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 60 కోట్ల రూపాయలు గ్రీన్ కో సంస్థ కట్టాల్సిన డబ్బుల్ని కాపాడే ప్రయత్నం కేటీఆర్ గారు ప్రజల డబ్బుతో ఎటువంటి కేబినెట్ మీటింగ్ పెట్టకుండా, ఎటువంటి అప్రూవల్స్ లేకుండా కూడా 55 కోట్లు గ్రీన్ కోని కాపాడడానికి పంపించినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది మనకు. కాబట్టి కేటీ రామారావు గారు, మీ డ్రామాకు ఆస్కార్ అవార్డు వస్తుంది కానీ తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఇది కేవలం ఒక మిత్రుని కాపాడే ప్రయత్నంలో మీరు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఇంకా మనం తప్పుతో పట్టియొద్దు. వాస్తవంగా ఈ రోజు ఈడీ గాని, సుప్రీంకోర్టు గాని వాళ్ళు నిజ నిర్ధారణ చేస్తారు. ఈ రోజు మీరు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఈ ఎంక్వైరీ నడిచేటప్పుడు కూడా మీరు ఇంకా ప్రజలను తప్పుతో పట్టియొద్దు. ఇంకెన్నెన్ని ఘనకార్యాలు మీరు 10 ఏళ్లలో చేసిరో అన్ని కూడా బయటకు వస్తాయని తెలియజేస్తున్నారు.